హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారా? ఈ విధంగా 4.5 ఇంచెస్ పొడవు, 4.5 ఇంచెస్ వెడల్పుతో ఇలా 2 పీసెస్ అయితే కట్ చేసుకోవాలి. 2 సమానంగా ఉండేలా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకొని ఇలా 2 వైపులా స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకొక పీస్ తీసుకొని దాన్ని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసి మళ్ళీ ఇటువైపు నుంచి ఈ మూలని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించినట్టుగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. సేమ్ అదే విధంగా ఇటువైపు మూలని కూడా ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ స్టిచ్ అనేది వేసుకోవాలి. సమానంగా ఉండేలాగా చూసుకొని స్టిచ్ వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత దాన్ని ఫస్ట్ మనం స్టిచ్ చేసుకున్నాం కదా, దానిపైన ఈ విధంగా పెట్టేసి దీనిపైన ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. రెండింటిని జాయింట్ చేసి స్టిచ్ వేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న డోరీ ఉంటుంది కదా, దాన్ని ఇలా మధ్యలో పెట్టుకొని ఇక్కడ రబ్ చేసుకోవాలి. దాన్ని ఈ విధంగా ఒక 2-3 సార్లు రబ్ చేసుకుంటే డోరీ స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత ఇలా చిన్న మూలని ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ రబ్ చేసుకోవాలి. అంతే అండి. దీన్ని ఇప్పుడు రివర్స్ చేసుకోవాలి. నిదానంగా దీన్ని రివర్స్ చేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. చూడడానికి కూడా లుక్ బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, ఇలా ఉంటుంది డిజైన్. నేను సేమ్ ఇదే విధంగా ఇంకొకటి కూడా రెడీ చేశాను. చూడండి, డోరీస్ ఈ విధంగా ఉంటాయి. మనం సింపుల్గా ఈజీగా ఫాస్ట్గా చేసుకోవచ్చు. చూడండి, ఇలా రెడీ చేసుకొని వీటిని బ్లౌజెస్ కానీ లెహంగాస్ కానీ వేటికైనా పెట్టుకోవచ్చు. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.